ఎప్పుడు మ్యాక్సిమం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య అమ్మకి ఐ ప్రాబ్లం జనవరిలో ఐ సర్జరీ అయింది. రెటీనా డిటాచ్మెంట్ సర్జరీ ఒకటి అయింది. దాని సక్సెస్ రేటు చాలా తక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. సో దాంట్లో ఐలో ఫిల్ చేసిన ఒక ఆయిల్ని ఈరోజు తీసేస్తున్నారు. మళ్ళీ ఇంకో ప్రాబ్లము క్యాటరాక్ట్ సర్జరీ ఇంకొకటి చేస్తున్నారు. ఇంతకుముందు చేసిన సర్జరీ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి ఆ ఐలో వేసిన లిక్విడ్ ఆయిల్ని తీసిన తర్వాతనే తెలుస్తుందంట ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అయిందో. హోప్ ఫర్ ద బెస్ట్. సక్సెస్ అయితే మళ్ళీ ఇంకోసారి ఆ ప్రొసీజర్ అంతా చేయకుండా మేనేజ్ చేయొచ్చు. నేనేమో ఇక్కడ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే ఏదున్నా మా చెల్లి డాక్టర్ కాబట్టి తనకు ఫోన్ చేసి అడుగుతాను అనమాట. తను మెయిన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటుంది. నేను ఫోన్ చేస్తే నాకే ధైర్యం చెప్తుంది, అన్న నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు ధైర్యంగా ఉంటేనే పెద్దమ్మ కూడా ధైర్యంగా ఉంటుంది అని. సో అప్పుడప్పుడు మనము చెల్లెలకి తమ్ముళ్ళకి ధైర్యం చెప్తాం అనుకుంటాం, కానీ వాళ్ళే మనకి మంచిగా ధైర్యం చెప్తారు. ఎనీవే, మీ అందరి పాజిటివ్ బ్లెస్సింగ్స్ మా అమ్మ మీద ఉండాలి. తొందరగా అమ్మ రికవర్ అవ్వాలి, ఐసైట్ ఇంప్రూవ్ అవుతే చాలా హ్యాపీ.